గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ప్రతి నెలలో కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున నిర్వహించుకోవాలి, తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, ప్రతి నెలలో కూడా స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరు, అన్ని వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 జనవరి నెల పుష్యమాసం బహుళ చవితి తేదీ ప్రారంభం 6 జనవరి 2026 మంగళవారం పగలు 11:37 నుంచి చవితి తిథి ప్రారంభమై 7 జనవరి 2026 బుధవారం పగలు 10:46 వరకు చవితి తిథి ఉన్నది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 6 జనవరి 2026 మంగళవారం రోజున. ఇది అతి విశేషమైనటువంటి అంగారక చతుర్థి వ్రతం. ఈ మాసంలో స్వామివారిని లంబోదర మహాగణపతి అనే పేరుతోటి పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సౌరపీఠం. 2026 ఫిబ్రవరి నెల మాఘమాసం బహుళ చవితి తిథి ప్రారంభం 4 ఫిబ్రవరి 2026 బుధవారం రాత్రి 1:49 నుంచి చవితి తిథి ప్రారంభమై 5 ఫిబ్రవరి 2026 గురువారం రాత్రి 2:01 వరకు ఈ తిథి ఉన్నది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 5 ఫిబ్రవరి 2026 గురువారం రోజున. ఈ మాసంలో స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు సామాన్య దేవపీఠం. 2026 మార్చి నెల ఫాల్గుణ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 6 మార్చి 2026 శుక్రవారం సాయంత్రం 5:33 నుంచి చవితి తిథి ప్రారంభమై 7 మార్చి 2026 శనివారం సాయంత్రం 6:43 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 6 మార్చి 2026 శుక్రవారం రోజున. ఈ మాసంలో స్వామివారిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు ఆగమ పీఠం. 2026 ఏప్రిల్ నెల చైత్ర మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 5 ఏప్రిల్ 2026 ఆదివారం పగలు 10:08 నుండి చవితి తిథి ప్రారంభమై 6 ఏప్రిల్ 2026 సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తిథి ఉన్నది. ఈ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 5 ఏప్రిల్ 2026 ఆదివారం రోజున. ఈ నెలలో స్వామివారిని వికట మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ నెలలో స్వామివారి పీఠం పేరు వినాయక పీఠం. 2026 మే నెల వైశాఖ మాసంలో బహుళ చవితి తిథి ప్రారంభం 4 మే 2026 సోమవారం రాత్రి 2:52 నుంచి చవితి తిథి ప్రారంభమై 5 మే 2026 మంగళవారం రాత్రి తెల్లవారుజామున 4:54 వరకు ఈ తిథి ఉన్నది. ఈ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 5 మే 2026 మంగళవారం రోజున. ఇది అతి విశేషమైనటువంటి అంగారక చతుర్థి వ్రతం. ఈ నెలలో స్వామివారిని చనక్ర రాజ ఏకదంత గణపతి అనే నామంతోటి పూజించాలి. ఈ నెలలో స్వామివారి పీఠం పేరు శ్రీచక్ర పీఠం. 2026 జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 3 జూన్ 2026 బుధవారం సాయంత్రం 6:46 నుంచి చవితి తిథి ప్రారంభమై 4 జూన్ 2026 గురువారం రాత్రి 8:20 వరకు ఈ తిథి ఉన్నది. ఈ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 3 జూన్ 2026 బుధవారం రోజున. ఈ అధిక మాసంలో స్వామివారిని విభువన పాలక మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు దూర్వా బిల్వ పత్రపీఠం. 2026 జూలై నెల నిజ జ్యేష్ఠ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 3 జూలై 2026 శుక్రవారం ఉదయం 9:02 నుండి చవితి తిథి ప్రారంభమై 4 జూలై 2026 శనివారం ఉదయం 9:45 ఈ తిథి ముగుస్తుంది. ఈ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 3 జూలై 2026 శుక్రవారం రోజున. జ్యేష్ఠ మాసంలో స్వామివారిని కృష్ణపింగళ మహాగణపతి అనే నామంతో పూజించాలి.
ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శ్రీశక్తి గణపతి పీఠం. 2026 ఆగస్టు నెల ఆషాఢ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 1 ఆగస్టు 2026 శనివారం రాత్రి 9:37 నుంచి చవితి తిథి ప్రారంభమై 2 ఆగస్టు 2026 ఆదివారం రాత్రి 9:16 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 2 ఆగస్టు 2026 ఆదివారం రోజున. ఈ మాసంలో స్వామివారిని గజానన గణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు విష్ణు పీఠం. 2026 ఆగస్టు నెల శ్రావణ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 31 ఆగస్టు 2026 సోమవారం ఉదయం 8:33 నుంచి చవితి తిథి ప్రారంభమై 1 సెప్టెంబర్ 2026 మంగళవారం ఉదయం 7:22 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 31 ఆగస్టు 2026 సోమవారం రోజున. ఈ మాసంలో స్వామివారిని హేరంభ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం. 2026 సెప్టెంబర్ నెల భాద్రపద మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 29 సెప్టెంబర్ 2026 మంగళవారం సాయంత్రం 6:40 నుంచి చవితి తిథి ప్రారంభమై 30 సెప్టెంబర్ 2026 బుధవారం సాయంత్రం 4:48 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 29 సెప్టెంబర్ 2026 మంగళవారం రోజున. మంగళవారం రోజున రావటం వల్ల ఇది అతి విశేషమైనటువంటి అంగారక చతుర్థి వ్రతం. ఈ మాసంలో స్వామివారిని విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. 2026 అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 29 అక్టోబర్ 2026 గురువారం తెల్లవారుజామున 4:27 నుంచి చవితి తిథి ప్రారంభమై 29 అక్టోబర్ 2026 గురువారం అర్ధరాత్రి 2:10 వరకు చవితి తిథి ఉన్నది. ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 29 అక్టోబర్ 2026 గురువారం రోజున. ఈ మాసంలో స్వామివారిని వక్రతుండ మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు భువనేశ్వరి పీఠం. 2026 నవంబర్ నెల కార్తీక మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 27 నవంబర్ 2026 శుక్రవారం మధ్యాహ్నం 2:26 నుండి చవితి తిథి ప్రారంభమై 28 నవంబర్ 2026 శనివారం పగలు 11:59 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 27 నవంబర్ 2026 శుక్రవారం రోజున. ఈ మాసంలో స్వామివారిని గణదీప మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శివపీఠం. 2026 డిసెంబర్ నెల మార్గశిర మాసం బహుళ చవితి తిథి ప్రారంభం 26 డిసెంబర్ 2026 శనివారం రాత్రి 1:05 నుండి చవితి తిథి ప్రారంభమై 27 డిసెంబర్ 2026 ఆదివారం రాత్రి 10:57 వరకు ఈ తిథి ఉన్నది. ఈ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 27 డిసెంబర్ 2026 ఆదివారం రోజున. ఈ మాసంలో స్వామివారిని అకురాత మహాగణపతి అనే నామంతో పూజించాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు దుర్గా పీఠం. విన్నారు కదా, 2026 సంవత్సరంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏ మాసంలో ఏ రోజున ఆచరించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.